శ్రీ క్రోధినామ సంవత్సర ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈహా టీవీ మేషరాశి ప్రేక్షకులకు ఈ సంవత్సరం మీకు ఎలా జరగబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి వారి గ్రహ గోచార ఫలితాలను చూస్తున్నప్పుడు లగ్న ద్వితీయ స్థానాల్లో గురువు, వ్యయస్థానంలో రాహువు, ఆరింట కేతువు, లాభస్థానంలో శని, రవి సూర్య చంద్రగ్రహణాలు, శుక్ర గుర మౌఢ్యాల యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే రాబోతున్నాయి. తదనుగుణంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, కార్తీక మాసాది పర్యంతం 90 రోజులు, ఉగాది పర్యంతం 245 రోజులు వెరసి 365 రోజులు మనం క్యాలిక్యులేషన్ వేసినప్పుడు మనకు నవంబర్ నుంచే ఉగాది పంచాంగ ఫలితాలు మనకు అనుసరిస్తూ పోవాలి. కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి ఈ సంవత్సరం వారి జరిగేటువంటి హైలైట్స్ మనం చెప్పుకున్నట్లయితే, ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. ఓకే, బాగుంది. స్వగృహము, వాహన యోగము, అనుకున్న పనులు పూర్తి స్థాయిలో నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మంచి పరిణామమే. ఇలా రావడం వల్ల, అనుకున్నవని జరగడం వల్ల ఈ సంవత్సరం అంతా మీకు నరఘోష తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైన కాలంగా ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలు అనుకూలిస్తాయి. నూతన ఏజెన్సీ వ్యాపారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల కలహాలతో కొంత ఇబ్బందులకు గురికాక తప్పదు. చర్మ సంబంధమైన వ్యాధులు అధికమవుతాయి. మీ శరీరంలో రక్తపు మార్పిడి జరుగుతుంది. గత పెండింగ్ పనులు నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. ఊహించని ప్రయాణాల వలన ధన వ్యయం జరిగేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి ప్రవేశించడం ద్వారా కొంతకాలం ఎడబాటుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అటువంటి వాటికి మీరు తావిచ్చే ప్రయత్నం చేయవద్దు. అశుభ వార్తలు వినడం ఈ సంవత్సరం ప్రధాన సమస్యలుగా మారతాయి. తండ్రి ఆరోగ్య విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ఒకరికి వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంతో విరోధాలు, జాయింట్ వ్యాపారులతో మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. విశేషించి జంతువుల వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అయితే ఈ మేషరాశి వారికి 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారాలు అదృష్ట వారాలు. ఇక పై చెప్పినటువంటి మంచి కంటే ఆ చెడు జరగకుండా ఉండటం కోసం మేషరాశి వారు సంవత్సరంలో ఏదైనా ఒక రోజున, ఒక మంగళవారం నాడు సుందరకాండ పారాయణం చేయించుకోవడం చెప్పదగినటువంటి సూచన. సో ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోండి. పైన చెప్పిన సూత్రాలు గమనించుకోండి. మరలా ఉగాది పర్యంతం, ఉగాది వరకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపాలని మనసా వాచా కర్మేణ కోరుకుంటూ మేషరాశి వారికి మరొకసారికి శుభాశీస్సులు అందిస్తున్నాం. శుభం.